ఏంటా లేటు? ఏది నయనయానా రండి లోపలికి రండి. రా రా రా. అబ్బో భలే ఉంది బాసు మీ ఇల్లు. మ్యాటర్ మ్యాటర్. ఓకే టేక్ దిస్. ఎలా ఉంది? కోసుకోకుండా చూసుకోండి. ఓకే పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. నువ్వులే. తలుపు తలుపు. ఏ సెలవా? ఆవిడ మీ ఆవిడ? దీని కూడా ఇప్పుడెందుకు? మూడంతా పాడైపోతుంది. కూర్చో. బాగా ఫాస్టే. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా ఎవడు రైడ్ ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనపడట్లేదు. నాకు కనపడలేదు. ఓ సారీ. ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్ గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో ఆవిడ బుక్ చేసుకున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని వాణ్ణి కలిపి నరికేద్దామని తిరుగుతున్నా. చూసారా? అది కాదు సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చంపేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడిని చంపుతారు. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునేవాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేసేది. సక్ 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 వాణ్ణి నరికేస్తా. ఓరి నాయనో. సార్ ఇందులో నోట్ చిరుగుంది సార్. నా నోట్ సార్. నీ నోటు మాట దేవుడు ఎరుగు. నా చీటే తిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదలను. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నైనాయన మొగుడంట. నైనాయనాన్ని దాన్ని బుక్ చేసుకుని ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుంది మీరేని వాడికి తెలిసిపోయిందా? తెలీదు. అయితే టెన్షనే లేదు. పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నైనాయన ఒకసారి నాతో చెప్పింది. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000? 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి, నేను పోతా. నువ్వు ఆగరా బాబు. థ్యాంక్ యూ. మీరేంటి ఇంకెక్కడ లోపలికి వెళ్ళి? అలాగే నాడు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్, టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు. బ్రదరు నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ. సార్ సార్ ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు? ఆవిడ ఆవిడ బయటకు వచ్చిందా? ఆవిడ ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే అంటే ఆవిడ. మీ ఆవిడ? కరెక్ట్ గా కనిపెట్టారు సార్, మా ఆవిడే. ఏమా నువ్వు వీడి భార్యవేనా? అవునండి. నీ ఏజ్కి వీడి గేజ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను, మీరు ఇలా రండి. ఏమే ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోర్న్విటా తాగుతారా అని అడగకుండా కాళ్ళ నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధుడు ఎక్కలా నీకు? కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? చూసారా సార్, పెళ్ళం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో. మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మగాడి ముందు తిడతారా? ఇదేంటి ఇంతలా యాక్ట్ చేస్తుంది? తిడతాను, అవసరత కొడతాను. కొడతారా? కొట్టడం దాకా వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏం చేస్తావే? పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తావా? స్టాప్ ఇట్. నా ముందు ఎంత దౌర్జన్యమా? నీ మీద గృహహింస కేసు పెట్టి బొక్కలో దోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా, నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. వెళ్ళిపోతాను. మళ్ళీ క్లారిటీ మిస్. బీరువా తాళాలు ఎక్కడున్నాయో భార్యకి తెలియదు. అదే అదే ఎందుకు తెలియదు సార్? దానికి మధ్యవరపు రోగం. అదేనే నువ్వు బీరువా తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్నాయి, వెళ్ళు. అయినా
చీరలన్నీ సరిదేస్తున్నావు ఏంటి? నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని? చుట్టుకుంటారా? అది కాదే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరెక్టే కదా? మీరు బెడ్రూమ్ లోకి వచ్చారండి సార్. క్లారిటీ కోసం. ఓహో, ఏంటి ఏంటి నగలు కూడా తీసుకెళ్తావా? ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. పుట్టింటోళ్ళని చంపేస్తా నేను. ఏయ్, గృహహింస. ఆయన ఆవిడ నగలు ఆవిడ తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే, సర్దుకోవే. అవి కూడా సర్దుకో. ఏమే ఏమే నీకు దండం పెడతాను, వెళ్ళొద్దే ప్లీజ్, నా మాట వినవే. ఇక్కడే ఉండవే. తప్పుకోండి. ఇది ఈ చైన్ కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా. నా జ్ఞాపకాలేవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్తో వెళ్లే రోజులు ఇంకా రాలేదమ్మా. నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను, పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో, సార్ క్లారిటీ వచ్చిందంట. మేము నిజంగా మూడు పెళ్ళాలమేనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 25,000 తీసుకున్నాడు. ఇంకొకడు వచ్చి 10,000 తీసుకున్నాడు. వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి చేశారు బాబా. అరే అసలు మీరు ఎవరా బాబా? అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా? చేయగలదా? ఇంట్లో నువ్వు ఉన్నావేంట్రా? రా, ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఎంత ధైర్యం నీకు? తప్పుకో. ఇదేంటిది? ఇంట్లోకి వెళ్తండి. ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? బిచ్చగాళ్ళు సత్తా అనుకున్నావా? ఏ బయటికి పొమ్మంటే మాధురి దీక్షిత్ లెవెల్లో ఆ పోజ్ అంటే మర్యాదగా బయటికి వెళ్తావా? మెడబట్ట గంటేమంటావా? ఊకే సెవి కోసిన మేకల ఎందుకు అలా ఆడతావు? వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీద తీసుకొచ్చి పులుసెట్టు. కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే. నేను నీ కంటికి మిలిటరీ వాటిలో వంటోళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులుసెట్టు అని నాకే ఆర్డర్ వేస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదే, హై రేంజ్ పొగరు. అవునుబే, ఒక్కింటి కూడు తినేవాడివి నీకెంత పొగరుంటే 10 ఇళ్ళ కూడు తినేదాన్ని నాకెంత పొగరుండాలే? శబాష్. అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి, చంపేస్తా నిన్ను. నిన్ను మామూలుగా కదే. అయ్య బాబాయ్, నిన్ను ఇదిగో ఈ పెద్ద పిట్టితో వేసేస్తాను. తొందరపడకు. అక్కినే లెవెల్లో పోజేంట్రా? ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? అవును మై సన్, చిన్న మేడం. ఐ మీన్ నీకు పిన్ని వరస. ఇది నాకు పిన్ని వరస? ఎస్. ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునేదాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా రే. మీకు థీమ్ మ్యూజిక్, దానికో స్మోక్ ఎఫెక్ట్. నువ్వు అడి తిరగరా. సరే. ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్ మేడం, ఎస్, నాకు చిన్న డౌట్. అడుకో. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలుగా అండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిలర్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో, సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా, సమ్మర్ లో ఇటు వచ్చేయడానికి వీడేమన్నా ఊటియా కొడైకెనాలా? అది కాదు మై సన్. నోరు పోయి, నువ్వు మధ్యలో దూరం అంటే పొడుస్తా. బాబు, తండ్రిని అలా తిట్టకూడదు బాబు, తల్లి లాంటిదని చెబుతున్నా. ఏంటి, నువ్వు నాకు తల్లి లాంటి దానివా? నేను నీకు కొడుకునే? ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు. విన్నావురా ఊర పంది నా తండ్రి? అడుక్కునే దాని కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడా? తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాడికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా నువ్వు? నువ్వు అయిపోయావురా. ఓకే, నో యూస్. వాడు విండండి. దిస్ సైడ్ 100 వెహికల్స్, దిస్ సైడ్ 100 వెహికల్స్, టోటల్ బ్లాక్. షీ విల్ డై. మోస్ట్ బార్బేరియస్. ఐ హేట్ డెమోక్రసీ. నో. దిస్ కంట్రీ నీడ్స్. అడవుడు మీనాక్షి నువ్వు దిగొద్దు. యూ డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై. బిడ్ దడ్డం తిరిగి చచ్చిపోద్దండి. షీ విల్ డై. సీను పద. మిస్టర్, వేర్ ఆర్ యు గోయింగ్? మిస్టర్, వేర్ ఆర్ యు గో? ముయ్. వినరు. వాడు నా మాట విండు, వీళ్ళు నా మాట వినరు. మీనాక్షి, యూ డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై.
ఏం చేస్తావు చేయరా అన్నది ఈడు నేను బండిది ఎలా ఏమనుకున్నావు పులి బిడ్డ మనం పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? అదంతా మాకు తెలియదా ఎవడు చేస్తే మాకేంది బండి తీయాలంటే చదువుకున్నోడు కొడితే అర్థం కాలేదు నా కొడుక్కి. నేను చదువుకోలేదు. తీరమండి కొడితే గానీ తీయలేదు 2 గంటలు టైం వేస్ట్ అయింది కదరా. 2 గంటలు నువ్వేం పీకావు? తీ లాభం లేదు షీ విల్ డై నాకు తెలుసు కదా. తీరన్నా తీస్తారు తీసినంత మాత్రాన్ని కదలొద్దు. అవతల 100 వెహికల్స్ యువతలో 100 వెహికల్స్. నో వే మీనాక్షి నువ్వు దిగద్దు. షీ విల్ డై. హలో హలో ఏమిటండి అది? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లడు వాడి బొడ్డుని ఉల్లిపాయలు కోసాడు కత్తితో కోస్తాడండి. బార్బేరియస్ వాడు చచ్చిపోతాడండి. దట్ బేబీ విల్ డై. మంచి మాటలు మాట్లాడవరా? జఫానా జఫడా. ఏంటది? జఫానా జఫడా. ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను. గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దా? తిట్టద్దు. అమ్మా ఇలా కుట్టాడేంటి? నువ్వేంటే టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నావు? తప్పుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.